లోపల కనబడబోతుంది. ఆయనకి కనబడుతున్న రూపం ఎలా ఉందో చూపించబోతున్నాడు, దర్శిస్తున్నాడు బ్రహ్మగారు. ఖడ్గిని శూలిని ఘోర గదిని చక్రిని తథా శంకిని చాపిని బాణ భుషుండి పరగాయుధ. ఒక చేత్తో ఖడ్గం, మరొకతో శూలం, ఒక చేత్తో గద, ఒక చేత్తో చక్రం, ఒక చేత్తో శంఖము, ఒక చేత్తో ధనస్సు, ఒక చేత్తో బాణము, ఒక చేత్తో భుషుండి అనే ఆయుధము, ఒక చేత్తో పరిఘాయుధం పట్టుకుని 10 చేతులతో ప్రకాశించేటువంటి మహాకాళివు నువ్వు తల్లి. మహాకాళి అనగానే ఉగ్రమే కాదు తల్లి, సౌమ్యవు కూడా నువ్వే. సౌమ్య, అత్యంత సౌమ్య రూపము నువ్వే. సౌమ్యతరా, ఎలాంటి సౌమ్యం అంటే సౌమ్యాల్లోకెల్లా గొప్ప సౌమ్యాన్ని నువ్వే తల్లి. అంతేకాదు అశేష సౌమ్యేభ్యస్త్వతి సుందరి, సృష్టిలో సౌమ్యమైన మంగళకరమైన రూపములన్నీ నువ్వే. అందుకే అతి సుందరి. సౌందర్యం నిన్ను మించింది మరొకటి లేదు తల్లి, నువ్వు త్రిపుర సుందరివి. పరాపరాణాం పరమా త్వమేవ పరమేశ్వరి. పర అపరాణాం పరమ.